శ్వాస తీసుకురావడం, ఇక్కడ నిలబడడం నిదానంగా వదిలేస్తాం చేస్తూ ఉంటాం. ఆగ్నేయ చక్రం అంటే 2 దళాలు కలిగినటువంటి ఇండిగో కలర్లో ఉంటుంది. 2 దళాలు మాత్రమే ఉంటాయి ఇందులో. ఇండిగో కలర్, ఈ ఇండిగో కలర్ని గమనించుకుంటూ ఆగ్నేయ చక్రంలో ఇప్పుడు తీసుకునేటువంటి శ్వాస అక్కడ టచ్ అవుతుండాలి. ముద్ర మామూలు ముద్ర మామూలు నీట్గా తీసుకోవడం, ఆగ్నేయ చక్రంలో టచ్ కావాలి. నిదానంగా వదిలేస్తుంది. ఏది రావాలన్నా కూడా బాగా గమనిస్తే ఎలా ఉందంటే జరుగుతుంటాయి కదా, ఏవో రోజు వచ్చి ఏవో కార్యక్రమాలు అంతకు వస్తుంటే ఎందుకు పెట్టాలి అన్నారు. పెడితే అందరికీ తెలుస్తుంది కూడా. అంటే దీని అర్థం ఏంటి, నలుగురికి మనకు తెలియాలి అంటే ఎవరినో ఉద్ధరించాలి, అంతే కదా. అది చాలా రోజులు కూడా చెప్పాను నాకు. నేను దాని మీద కూర్చున్నాను, ఎందుకు ఇది చేయాలన్నా అంటే దీనివల్ల ఏంటి మనకు, ఎవరి కోసం చేయాలి అంటే ఇది ఏం లేదు, కేవలం మన పేరు కోసం తప్ప ఎందుకు, ఏమవసరం. ఏమి యోగా జరుగుతుంది తెలియదు, ఆడ చేసుకుని ఎంతమంది వస్తారు చెప్పండి. ఎన్నిసార్లు యోగాలు చేసి అన్నీ 300-400 మంది పిలిచారు, ఎంతమంది రాగలిగారు. అందుకని మనకు దాంట్లో చెప్పేటువంటి ఆ పదాన్ని ఉద్ధరేది ఆత్మ ఎందుకంటారంటే ఇందుకోసం అని చెప్పేసి అందుకే నేను క్యాన్సల్ చేశాను. వద్దు ఫస్ట్ సరే అన్నాను, తర్వాత ఆలోచన చేసి దాని మీద కూర్చుంటే నాకు ఏమవుతుంది, ఇదంతా ఎంతసేపు మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, అలా కాదు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అది నేను ఏ సంస్థ ఏదైనా చూసుకోండి, ఏ ప్రసన్నమైన ఎంతసేపు మన గొప్పతనం తెలుసుకోవడానికి తప్ప దాంతో ఏం జరిగిపోతుందంటే ఇవి జరిగిపోతున్నాయి. ఈర్ష్య మన దానికైతే వాటి బాగా జరుగుతున్నాయి. ఒక ఈర్ష్య, ద్వేషము, అహంకారము, స్వార్థం. అంటే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఏదో దీని నుంచి పొంది మనల్ని మనం ఉద్ధరించుకొని
చేరాలని వచ్చి లేవి తగిలించుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నది ఎందుకు మన అసలు? అలాంటప్పుడు దీని దగ్గర రావడం ఎందుకు మనం? ఎక్కువ శాతం అదే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు అనుకున్నాం ముందు ఎన్ని కనిపిస్తున్నాయంటే ఇప్పుడు అక్కడ కాదు, ముందు నన్ను ఉద్ధరించుకోవాలి. ఇవన్నీ కూడా దేనైనా కూడా వదలగలిగే స్థితి కావాలి మనిషి. ఎల్లకాలం నాకు ఈ యోగా క్లాసులు చెప్పడాలు ఇవే ఉంటాయా? ఉండవు కదా. ఇది లేకపోయినా నేను ఆనందంగా ఎలా ఉండాలి, ఇది లేకపోయినా నాకు ఎప్పుడు కూడా ఈ జ్ఞానపరంగా నా ఎదుగుదల ఉండాలి. నేను నాకు అంతే కదా. ఎవరికి మనం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ ద్వారా ఆనందాన్ని పొందుతుంటే వాడి ఛానల్ కట్ చేస్తే వాళ్ళు మాట్లాడకుండా వస్తే ఏం చేయాలి? అందుకే మనకు మనం ఉద్ధరించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ప్రచారాలు, ఈ నామరూప క్రియలన్నీ మనల్ని మధ్య పెట్టేవి. ఇవే మన ఆత్మను ఎదగకుండా చేస్తున్నాయి. ఆత్మ స్వచ్ఛం, దానికి ఏమి అంటావు? చెప్పారు కదా, చిన్నపిల్లవాడి గారు కూడా వాడికి ఏమన్నా ఉందా? మా మనవాడు ఉన్నాడు, ఇంట్లో చూసుకుంటాడు. వాడికి మనం నేర్పుతున్నాం, వీళ్ళు నేర్పుతున్నాం, అదే అది ఇది అని వాడికి లేదు. యాక్చువల్గా వాడి మనసులో ఏమి లేదు, అన్ని సమానంగా చూస్తున్నాం. మనం వాడికి నేర్పుతున్నాం విభజన విభజన విభజన. ఇది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నువ్వు దాంతో ఇలా ఉండాలి, దీంతో ఇలా ఉండాలి, అది తినాలి, ఇది తినాలి. ఇదే వాడికి కొద్దిగా కదా వాడు కూడా ఇది వాడి యొక్క ఆత్మ ఫస్ట్ స్వచ్ఛంగానే ఉంది. కానీ తర్వాత అన్ని దాంట్లో చూసుకొని 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 ఆ లోపల ఉన్నటువంటి ఏమి కారణా కూడా బయటికి కనిపించలేదు. అందుకే ఆ ఆత్మ స్వచ్ఛత అనేది మనం వెలుగుతున్నది. ఇప్పుడు మనం ఏమైపోయిందంటే ఫస్ట్ బాగానే ఉంది స్వచ్ఛంగా, ఇవన్నీ చూసుకున్నాం కాబట్టి మన జీవితం అంతా దేని సరిపోతుంది, దాన్ని రుద్దడానికి సరిపోతుంది, అంటే క్లీన్ చేసేదానికి సరిపోతుంది. భోగంలో మీకు తోమతో వాళ్ళు వస్తారు. ఒక్కొక్కటి తీసేసుకుని రావాలి కదా. ఈర్ష్య, ద్వేషము, స్వార్థము, అహంకారము ఇప్పుడు తీసేసుకుని రావాల్సి వస్తుంది. కానీ కరిగించుకునేటప్పుడే దాన్ని తగినంతలో కరిగించుకుంటాం. ఇది బాగా అర్థం చేసుకుంటాం. మనం ఏదైనా కానీ తగిలించుకునేటప్పుడే ఎంత అవసరము. మీరు ఇస్తున్నారు కదా అని మీతో 1,00,000 రూపాయలు నేను డబ్బు తీసుకున్నాను.